నమస్తే వైన్యూస్. 2 సంవత్సరాల నిరీక్షణ అనంతరం తెలంగాణ రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లకు నేటితో నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగిసింది. 2 సంవత్సరాల నిరీక్షణ అనంతరం ప్రతి మున్సిపాలిటీలో ఎన్నిక 11వ తారీఖు ఎన్నిక జరగడం జరిగింది. ఈ నెల 13వ తారీఖు రిజల్ట్స్ రావడం జరిగింది. అదేవిధంగా అనుకున్న విధంగానే సూర్యాపేట మున్సిపాలిటీయే కాకుండా ఇతర మున్సిపాలిటీలు కూడా పెద్ద ఎత్తున మెజార్టీ స్థానాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ చైర్మన్ పీఠలను దక్కించుకొని తన నూతన కార్యవర్గాల్లో భాగంగా చైర్మన్, వైస్ చైర్మన్ అభ్యర్థులతో ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా సూర్యాపేట మున్సిపాలిటీలో చూసుకున్నట్లయితే 48 వార్డుల్లో 31 వార్డులను ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి అందనంత దూరంలో 31 వార్డులను కైవసం చేసుకుంది. అదేవిధంగా ఈరోజు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో చైర్మన్ ఎన్నికకు 3 ఇండిపెండెంట్ అభ్యర్థుల మద్దతును కూడా కూడగట్టుకుని మొత్తంగా 34 సభ్యులతోటి చైర్మన్ అభ్యర్థి ఎన్నిక, వైస్ చైర్మన్ అభ్యర్థుల ఎన్నికలను నిర్వహించడం జరిగింది. అయితే సూర్యాపేట మున్సిపాలిటీలో చైర్మన్ అభ్యర్థిగా మొరిశెట్టి నివేదిత లక్షాది ముందుగానే అనౌన్స్ చేసి ఎన్నికలు వెళ్ళడం జరిగింది. చైర్మన్ అభ్యర్థిగా ఈరోజు 31 మంది కాంగ్రెస్ సభ్యులు, అదేవిధంగా 34 మంది 3 ఇండిపెండెంట్ అభ్యర్థుల మద్దతుతోటి చైర్మన్ అభ్యర్థి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అదేవిధంగా 34 మంది సభ్యుల మద్దతుతోటి వైస్ చైర్మన్ అభ్యర్థిగా ఎండి షఫీవుల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. సూర్యాపేట పురపాలక సంఘం చైర్పర్సన్ గా శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం any matter which shall be brought under my consideration కూడా పాల్గొవాల్సిందిగా కోరుతున్నాం సార్. ఎన్నికైనటువంటి శ్రీ ఎండి షఫీవుల్లా గారిని కూడా గౌరవ స్పెషల్ ఆఫీసర్ మరియు మున్సిపల్ కమిషనర్ అదేవిధంగా అందరూ గార్లాండ్ తోటి సెలవుతో సన్మానిస్తూ శక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. వెలుగు వెంకన్న నేను సూర్యాపేట పురపాలక సంఘం సభ్యునిగా శాసనం ద్వారా నియమితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. వార్డ్ నంబర్ 10 పురపాలక సంఘం సభ్యునిగా శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. నేను సూర్యాపేట పురపాలక సంఘం సభ్యునిగా శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసము, విధేయత చూపుతానని, భారతదేశ సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శక్తులతో నిర్వహిస్తున్నాను. దైవ సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని,
సమగ్రతను సమగ్రతను కాపాడుతానని కాపాడుతానని నేను నేను స్వీకరించబోయే స్వీకరించబోయే కర్తవ్యాన్ని కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా దైవ సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. ప్రమాణం చేస్తున్నాను. వార్డ్ నంబర్ 24 మన్నె మరుణ. నేను సూర్యాపేట పురపాలక సంఘ సభ్యులుగా శాసనధారణ నిమిత్తమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాస విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమ అధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను సూర్యాపేట పురపాలక సంఘం సభ్యునిగా శాసనం ద్వారా నిర్మాతమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసము విధేయత చూపుతానని, భారతదేశ సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శక్తులతో నిర్వహిస్తున్నాను. దైవ సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను.